నిజామాబాద్ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు పత్రాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. కాంగ్రెస్కు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు అని అన్నారు. తమది ప్రజాప్రభుత్వమని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పారు. విడతల వారీగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని తెలిపారు. ఎన్నికలప్పుడు మన నాయకులు చెప్పారు, మీ దీవెనలతో వచ్చేది ప్రజాప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం రావడంతోనే, ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పాం. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. ఇల్లు ఇచ్చేటప్పుడు నువ్వు 3 రంగుల చొక్కా తొడుక్కున్నావని అడగల. ఇల్లు ఇచ్చేటప్పుడు నా ఇందిరమ్మ పార్టీకి ఓటేసావా అని అడగల. నువ్వు పేదవాళ్ళు అయ్యుంటే చాలు, నీది ఏ కులమైనా పర్వాలేదు, నీది ఏ మతమైనా పర్వాలేదు, చిట్ట చివరికి నువ్వు కాంగ్రెస్ పార్టీ కాకపోయినా పర్వాలేదు, నీకు ఇల్లు ఇచ్చి తీరుతామని మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. రెండో విడత 2.5 లక్షల ఇల్లు రేపో మాపో మళ్ళీ మీ గ్రామాల్లో ఇవ్వబోతున్నాం. 2 సార్లు ఇచ్చి మా దగ్గర డబ్బు లేదు, అయిపోయిందని చెప్పాం. 3ఓసారి ఇస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.